హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఓప్పో నుండి ఓప్పో K13 అనే ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఎండ్లో నా రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఆ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో గేమ్స్ ఆడుతుంటే హీట్ అవ్వద్దని 6000 mm² గ్రాఫైట్ షీట్, అలాగే దాంతో పాటు 5700 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. కాబట్టి ఫోన్ గేమ్స్ ఆడుతుంటే అంత బాగా హీట్ అవ్వదని అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300కు కాంపిటీటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ లో LPDDR4X RAM UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. దీంట్లో స్పెసిఫికేషన్స్ బట్టి ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. ఇది మెయిన్ కెమెరా, అలాగే ఈ డెప్త్ సెన్సార్ రెండు ఓమ్ని విజన్ సెన్సార్సే. అలాగే దీంట్లో 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇది IMX 480 సెన్సార్ తో వస్తుంది. దీంట్లో 1080p 30 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీని నుంచి డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ కలర్ వాయిస్ 15, ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, Bluetooth 5.2 వర్షన్తోనే వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో IP65 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కాదు, కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ మాత్రమే. చిన్న చిన్న స్పార్సెస్ నుంచి అయితే ఇది సర్వైవ్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా ఈ బడ్జెట్ లో అంటే, ఈ ఫోన్ ని ఇది బేస్ వేరియంట్ 8+128GB 18,000కు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ 1000 అయితే ఉంటుంది. దాన్ని తీసేస్తే 17,000కు అయితే వస్తుంది. ఆ 17,000 బడ్జెట్ లో ఈ ఫోన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఈ బడ్జెట్ లో వేరే ఆల్టర్నేటివ్ గా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. అలాగే వీటికి 17,000, 17,500 ఈ బడ్జెట్ కంటే ఒకవేళ ఎక్కువనైతే పెట్టకండి కొనాలనుకుంటే మాత్రం. ఎందుకంటే 20,000 బడ్జెట్ లో ఇంకా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. ఈ ఫోన్ నే స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకొంచెం మంచి మొబైల్సే ఉన్నాయి. 15,000లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ కూడా చాలా బాగుంది. కానీ ఇన్ఫినిక్స్ నుంచి అంత మంచిగానైతే ఫోన్ కొనరు, కానీ ఆ ఫోన్ చాలా బాగుంది. ఇంకా ఆల్టర్నేటివ్స్ చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ని ఒకవేళ ఓప్పో నుంచి మాత్రమే ఫోన్ కావాలనుకుంటే ఆ బడ్జెట్ లో కొనుక్కోండి. లేదంటే వేరే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 17,000, 17,500 ఈ బడ్జెట్ మించి అయితే దీనికి పెట్టకండి. దీంట్లో కెమెరాస్ కొద్దిగా యావరేజ్ మాత్రమే ఉంటాయి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.